ఏమో వాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి మీకేంటి ప్రాబ్లం అంటే ఇంత ఖర్చు అవుతుందంటే ప్రభుత్వ లెక్కలో రాసి ఇచ్చేయండి అని చెప్పచ్చు ఈయన. అట్లాంటి పని చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు ఇక్కడ. సరే, వాస్తవానికి ఏదో లోపల మెడిసిన్ ఫార్ములా అదే అయినా కంపెనీ మారద్దు అన్నట్టు ఇంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాలంటీరు సచివాలయ వ్యవస్థే కీలకంగా పాత్ర పోషించింది. ఎక్కడ ఎమ్మెల్యేలని మంత్రులు ఇన్వాల్వ్ కానివ్వలేదు అనేది కదా. ఇప్పుడు ఇక్కడ కూడా కాకపోతే ఇప్పుడు అక్కడ వాలంటీర్లు ఉంటే ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళు వెళ్తున్నారు నేరుగా. ఇక్కడ కూడా రాజకీయ నాయకులను కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరిని ఇన్వాల్వ్ కానివ్వట్లేదు. సేమ్ కాన్సెప్ట్ అవుతుంది కదా. ఇంకా మా ప్రాధాన్యత తగ్గింది అనేది ఈ ప్రభుత్వ హయాంలో కూడా ఆ ఫీలింగ్ రాదా? ఇటువంటి కంటిన్యూ అయితే లేదు కదా. ఆల్రెడీ ఎమ్మెల్యేలకి వాళ్ళ ఇంట్లో రోజు తీసుకోమని చెప్పారు కదా. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ తెలుగుదేశం వాళ్ళ వల్లే సమస్య వచ్చింది, లేదా జనసేన వల్ల బీజేపీ వల్ల సమస్య వచ్చింది. ఆ రిప్రజెంటేషన్ ఇంటి దగ్గర తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తారా? చేయలేరు కదా. మరి ఆల్టర్నేటివ్ ఉండాలి కదా వాళ్ళకి. ఎమ్మెల్యేలకి రాజకీయ నాయకులు దూరంగా ఉండాలని చెప్పారు. నేను అనేది రోజు ఇళ్ళ దగ్గరికి వీళ్ళని తీసుకోమని చెప్పారండి. ఇప్పుడు పార్టీ కార్యాలయం దగ్గర ఎట్లయితే ప్రజా దర్బార్ పెట్టారో అట్లా ఇళ్ళ దగ్గర తీసుకోమన్నారు. ఆల్రెడీ ప్రజా దర్బార్లు పెట్టమన్నారు. అలా తీసుకుంటున్నారు. కానీ అక్కడ కూటమి వాళ్లే తప్పు చేశారు. మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అధికారి దగ్గరికి వెళ్ళాలి. ఈ అధికారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే ఏం చేస్తారు? ఆ కింద ఉన్న సిబ్బంది ద్వారా కూటమి నేతలు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆపేస్తారు, రీచ్ కానికుండా. వాళ్ళకి కూడా ఒక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ అక్కడ. అయ్యా మీ దగ్గరికి చాలా సార్లు వచ్చామే, మమ్మల్ని రానిలేదు, వాళ్ళు ఇట్ట మమ్మల్ని ఏదిస్తున్నారయ్యా అని చెప్పుకోవడం.